యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి జూన్ 2026 సెషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కాన్సెప్ట్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అండ్ దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ దీంతోపాటు అప్లికేషన్ ఫీకి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్ ఆర్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మనం యూజీసీ నెట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ పబ్లిక్ నోటీస్కి సంబంధించి ఓపెనింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యూజీసీ నెట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇక్కడ అయితే మనం క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ పీడిఎఫ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. పబ్లిక్ నోటీస్కి సంబంధించి 29th April 2026 రోజు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క యూజీసీ నెట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ యూజీసీ నెట్ అంటే ఏంటి అండ్ దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరు అప్లై చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ యూజీసీ నెట్ వచ్చేసి ఏంటంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ అయినట్లయితే సో మీరు యూజీసీ నెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ యూజీసీ నెట్ అనేది వచ్చేసి ఏంటంటే సో మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మీరు డిగ్రీ లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నా అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా యూజీసీ నెట్ అయితే మ్యాండేటరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మీరు డిగ్రీ లెక్చరర్కి అప్లై చేసుకోవాలన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేయాలన్నా పీజీతో పాటు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు డిగ్రీ లెక్చర్గా స్థిరపడాలి అనుకున్నా లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలి అనుకున్నా ఇది మనకు ఒకటే ఆప్షన్ అనమాట. సో యూజీసీ నెట్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. యూజీసీ నెట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ పీజీ అనే టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఎవరైతే ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ సంబంధించి లైక్ ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు అండ్ సమ్ ఎంఎస్సీ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడింగ్ అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేసిన వారు కానీ లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన విద్యార్థులు కానీ ఈ యొక్క యూజీసీ నెట్కి అయితే అప్లై చేయొచ్చు. ఇది మెయిన్ క్రైటీరియా అయితే యూజీసీ నెట్ అప్లై చేసుకోవడానికి అయితే. అండ్ యూజీసీ నెట్ అప్లై చేసినట్లయితే అప్లై చేసిన తర్వాత సో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేది ఉంటుంది. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్లో 3 categories అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ని బట్టి 3 categories అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. టాప్ కేటగిరీ వచ్చేసి జేఆర్ఎఫ్ అనేది ఉంటుంది. సో టాప్ కేటగిరీ జేఆర్ఎఫ్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్నే యూజీసీ నెట్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని నెట్ క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి పిహెచ్డీ ఓన్లీకి సంబంధించి అయితే ఉంటుంది. సో ఫస్ట్ కేటగిరీలో కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీరు పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి డైరెక్ట్ పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి ఇది మనకు సోర్స్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా పిహెచ్డీలో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ తీసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఫెలోషిప్ వచ్చేసి 37,500 రూపీస్ అయితే ఫర్ మంత్ ఉంది. ఎవరైతే యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి అండ్ ఆ పర్టికులర్ దాంట్లో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్టయితే మీ సబ్జెక్ట్లో కనుక మీరు జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే మీరు పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకుంటే 37,500 ఫర్ మంత్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ 3 yearsకి అయితే. అండ్ ఆఫ్టర్ దట్ మీరు సీనియర్ ఫెలో అవుతారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడం జరుగుతుంది. అది కొంత ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ జేఆర్ఎఫ్కి సంబంధించి. అండ్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది యూజీసీ నెట్ అయితే ఉంటుంది. సో యూజీసీ నెట్ కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే మీరు డిగ్రీ లెక్చరర్స్కి అప్లై చేసుకోవచ్చు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ యూజీసీ నెట్ వన్స్ మీరు క్వాలిఫై అయితే ఫర్దర్గా డిఫరెంట్ టాపిక్స్లో కూడా మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. యూజీసీ నెట్ ద్వారా కూడా పిహెచ్డీ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. కేటగిరీ 2కి సంబంధించిన ప్రాసెస్లో మీకు సో యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని డైరెక్ట్గా పిహెచ్డీ అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. లేదా మీరు సో ఆయా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయినందుకు గాను వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి అయితే. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి పిహెచ్డీ ఓన్లీ అయితే ఉంటుంది. పిహెచ్డీ ఓన్లీ అనేది సో మనకు 2024 నుంచి అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఆ యొక్క యూనివర్సిటీస్లో పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా పిహెచ్డీలో అడ్మిషన్ ఇవ్వడానికి ఈ యొక్క కేటగిరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో జేఆర్ఎఫ్ అనేది సో 2 years లిమిట్ అయితే ఉంటుంది. వన్స్ మీరు జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే ఏదో ఒక యూనివర్సిటీలో మీరు పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్స్ తీసుకుంటే ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది. సో అది జేఆర్ఎఫ్కి సంబంధించి 2 years లిమిట్ ఉంటుంది. మీరు క్వాలిఫైడ్ అయిన 2 yearsలో ఎక్కడో ఒక చోట జాయిన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ యూజీసీ నెట్కి మనకి లిమిట్ అయితే ఏముండదు. యూజీసీ నెట్ వన్స్ మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే దానికి సంబంధించిన వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం అయితే ఉంటుంది. సో ఈ లైఫ్ టైం ఉన్న ఏదైతే యూజీసీ నెట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మీరు డిగ్రీ లెక్చర్స్ కానీ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అప్లై చేసుకోవచ్చు. బట్ పిహెచ్డీ ఓన్లీ అయితే 1 year అయితే ఉంటుంది. వన్స్ మీరు పిహెచ్డీ ఓన్లీ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో సో మీరు వితిన్ 1 yearలో ఏదో ఒక యూనివర్సిటీలో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఆ యూనివర్సిటీ వాళ్ళు కనుక పిహెచ్డీ బేస్డ్ అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఇవి మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి కాకుండా మీరు సో గవర్నమెంట్ కాలేజెస్లో గెస్ట్ ఫ్యాకల్టీగా రిక్రూట్ అవ్వాలి
వెళ్ళాలి అనుకున్నా, లేదా సో కాంట్రాక్ట్ బేసిస్లో వెళ్ళాలనుకున్నా, అవుట్ సోర్సింగ్ బేసిస్లో వెళ్ళాలనుకున్నా, డిగ్రీ లెవెల్ పోస్టులకు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ పోస్టులకు కానీ సో మీకు యూజీసీ నెట్గా అయితే మ్యాండేటరీగా అయితే ఉంటుంది. ఇది మనకు యూజీసీ నెట్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అయితే. ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి మనం నెక్స్ట్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ అప్లికేషన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను చెప్పడం జరిగింది. పీజీ లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ సంబంధించి మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. లేదా 4 ఇయర్స్ సో మనకు సంబంధించి ఏదైతే డిగ్రీ ఉంటుందో 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అనేది, ఆ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 29th April 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 May 2026 అయితే లాస్ట్ డేట్. మనకు April 29, 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 20 May వచ్చేసి మనకు లాస్ట్ డేటు. అండ్ మనకు సో పేమెంట్ చేయడానికి 20 May ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ, లేదా సో 4 ఇయర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కానీ, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్టయితే సో ఆ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో మీరు యూజీసీ నెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 20 May. అండ్ తర్వాత మీకు సో ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ గురించి క్వైరీ చేస్తారు. కాబట్టి 22 May నుంచి 24 May వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఈ సెషన్కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో కోసం వెయిట్ చేయొచ్చు. అది కూడా దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది, అప్లోడ్ చేస్తాం. దానికోసం వెయిట్ చేయండి. కరెక్షన్కి సంబంధించి కూడా 22-24 May రోజు మేము వీడియో అప్లోడ్ చేస్తాం. దాన్ని చూసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సో ఎగ్జామినేషన్ కండక్ట్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో 10th June వచ్చేసి మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పడుతుంది అనేది సిటీ ఇంటిమేషన్ ఇస్తారు. లైక్ హైదరాబాద్లో ఉంటుందా, తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుందా అనేది మీకు ఇంటిమేషన్ అయితే తెలుస్తుంది. అండ్ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది యూజీసీ నెట్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 15th June నుంచి మనకు అవైలబుల్లో అయితే ఉంటాయి. అండ్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. 22 June నుంచి 30 June 2026 వరకు సో మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఏదో ఒక సెషన్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేయడం కానీ, అది ఫర్దర్గా డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మనకు అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉండదు. అండ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అప్లై చేయాలంటే మీకు అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి సో మీరు జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 1150 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓసీ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 1150 రూపీస్ అనేది పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్ సర్వీస్ ఛార్జ్ అనేది జీఎస్టీ అనేది ఎక్స్ట్రా అయితే పడుతుంది. తర్వాత జనరల్ ఓబీసీకి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏజ్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్టయితే 600 రూపీస్. సో తెలంగాణ స్టేట్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్నట్టయితే సో ఓబీసీ లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సో మనకు ఓబీసీ కేటగిరీలో అయితే ఉంటారు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అయినట్టయితే 600 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ పే చేసి అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 325 రూపీస్ అని పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయని కూడా క్వైరీ చేస్తారు. సో మనకి ఇక్కడ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది. సో పేపర్ 1 అనేది కంప్లీట్గా టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి జనరల్ సిలబస్ అయితే ఉంటుంది. అందరికీ కామన్ పేపర్. మీరు ఏ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అయినా, మీరు ఎంఏ చేసినా, ఎంకామ్ చేసినా, ఎంఎస్సీ చేసినా, ఎంసీఏ చేసినా, ఎంటెక్ చేసినా, వాట్ ఎవర్ ఏది చేసినా కూడా మీకు కామన్ పేపర్ అయితే ఉంటుంది పేపర్ 1 అనేది. పేపర్ 2 వచ్చేసి మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేశారో ఆ రిలవెంట్ పీజీ నుంచి పేపర్ 2 సిలబస్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు చేశారంటే ఎంఏ తెలుగు సంబంధించిన సిలబస్ నుంచి ఉంటుంది, ఎంకామ్ చేశారంటే ఎంకామ్ నుంచి అయితే ఉంటుంది. టోటల్గా మనకు సో 300కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే సో ఇక్కడ 170 to 180 మార్క్స్ ప్లస్ వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో మేము పేపర్ 1కి సంబంధించి ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేసు మీరు మేనేజ్మెంట్ నుంచి కానీ, కామర్స్ నుంచి కానీ, ఎడ్యుకేషన్ నుంచి కానీ స్టూడెంట్స్ అయినట్టయితే సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పేపర్ 2 కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది తెలంగాణ సెట్, ఏపీ సెట్కి సంబంధించి, ఏపీఆర్ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మన టెలిగ్రామ్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ యూజీసీ నెట్కి సంబంధించి అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.